వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సీత. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఈడీ అధికారులను రావాలని కోరింది. ఈ క్రమంలో నోటీసులు జారీ చేశారు. 8-9 తేదీల్లో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి, రేపు అరవింద్ కుమార్ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే వారు హాజరు కాకుండా మరింత సమయం కావాలని కోరారు. మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో సహా హాజరు కావాలని చెప్పడంతో తమకు 3 వారాలు గడువు కావాలని కోరిన అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి ఈ నెల 8-9 తేదీల్లో విచారణకు తప్పనిసరిగా రావాలని కోరింది. ఈ క్రమంలో ఈ నెల 8-9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో ఈడీ దూసుకెళ్తోంది. కార్ రేస్ నిర్వహణకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఈడీ విదేశీ సంస్థకి లేఖ రాయనున్నారు. మరోవైపు ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కూడా నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారనే అంశంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఫార్ములా ఈ కార్ రేస్లో మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో కేటీఆర్కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పదవీ విరమణ చేసిన సీఎస్ నీరబ్